భారత్కి అమెరికాకు మధ్య ఈ వ్యాపార లావాదేవీలు, టారిఫ్ వార్ అన్నారు, ట్రంప్తో ఒక యుద్ధము, సిఐఏ కుట్ర, మొన్న ఢిల్లీ బ్లాస్ట్. సో ఇదంతా చూసినప్పుడు మన మధ్య ఫ్రెండ్షిప్ పెరిగిందా లేదా శత్రుత్వం పెరిగిందా అంటే, మీకు భారత్కి అమెరికాకు మధ్య ఒక డిఫెన్స్ ఒప్పందం కుదిరింది, 10 ఏళ్ల పాటు డిఫెన్స్ ఒప్పందం. కాబట్టి యావత్ మీడియా అలాగే ఆర్థిక నిపుణులు మీకు అమెరికాకు భారత్కు మధ్య ఈ వ్యాపార యుద్ధము అనేది ఆగిపోయింది అంటే 50% టారిఫ్ అని ఏదైతే మాట్లాడుతున్నారో దానిని కూడా త్వరలోనే వీళ్ళు తగ్గించి, ఒకప్పుడు ఎలాంటి ట్యాక్స్ ఉండేదో అక్కడ దాకా వస్తారు. ఇంకా చెప్పాలంటే భారత్ నుంచి వెళుతున్న బియ్యం, రైస్ ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరుగుతున్నట్టు వార్తలు. ఈ టైంలో చూడండి, ఒక ఎమర్జెన్సీ పర్చేస్, ఇది మనము ఎందుకు చేసాము అనేది ఒక మిస్టరీ. మీకు యాంటీ ట్యాంక్ మిజైల్స్ అని అంటారండి, అంటే జావలిన్ అంటారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో యుక్రెయిన్ వాళ్ళు ఇవాళ వరకు నిలబడ్డారు అంటే ఇది ముఖ్యంగా జావలిన్ వల్లే. అమెరికా వాడు తయారు చేసిన ఒక అత్యుత్తమమైన ఆయుధం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే రష్యా అన్నారనుకోండి, హై టెక్నాలజీ, వాళ్ళు ఇలాగా చిన్న చితకా విషయాలను పట్టించుకోరు. సో మనము కూడా అలాగే ఆలోచించాం, ఏముందిలే మన దగ్గర బ్రహ్మోస్ ఉంది, S-400 ఆకాష్ లాంటి మిజైల్ సిస్టమ్స్ ఉన్నప్పుడు మనకు ఇలాంటివి ఎందుకు అని ఆలోచించాం. మరి ఏమైందో తెలియదు, ఇండియన్ ఆర్మీ సడన్గా ఒక నిర్ణయం తీసుకున్నారు, మాకు ఇమీడియట్గా జావలిన్ అనబడే యాంటీ ట్యాంక్ మిజైల్స్ ఇవి కావాలి. వెంటనే ఏమైంది, $92.8 మిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ 100 జావలిన్స్ను భారత్ అమెరికాకు ఆర్డర్ ప్లేస్ చేసింది. సో ఇదే షాకింగ్ వార్త. సడన్గా అమెరికా వద్ద మనము ఆయుధాలు కొనడం ఏమిటి అంటే అంతా కూడా సర్దుకుందండి, ఇక మీదట అమెరికాతో ఎటువంటి శత్రుత్వము లేదు. సో వ్యాపార లావాదేవీలు కూడా యాజ్ ఇట్ ఈస్గా మామూలుగా ఉండబోతున్నాయి, ఈ టారిఫ్ వార్ అనేది ఆగిపోయింది, ఇలా మాట్లాడుతున్నారు. చూడండి, ఎవ్రీడే ఈజ్ ఏ న్యూ డే అంటారు చూసారా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క డెవలప్మెంట్. అలాగే ఎక్స్కాలిబర్ అంటారండి, ఎక్స్కాలిబర్ ప్రిసిషన్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ అంటారు. అంటే పొడవాటి ఒక గొట్టంలా ఉంటుంది, మీకు ఆల్మోస్ట్ 60 కిలోమీటర్ల దాకా ఒక షెల్లును 155 mm షెల్ అంటారు, దీనిని ఈ ప్రొజెక్టైల్ పేల్చగలదు. ఇది కూడా మనమే అమెరికా వద్ద ఆర్డర్ ప్లేస్ చేసాం. సో ఇప్పుడు ఎందుకు ఇలా చేసాము అంటే వ్లాదిమిర్ పుతిన్ గారు రాబోతున్నారు. సో వస్తున్నప్పుడు పెద్ద ఒప్పందాలు, అలాంటిది అమెరికాను మనం ఐసోలేట్ చేసేసేమా, నువ్వు వెళ్ళరా నీతో మాకు ఏం లేదని అంటామా, అలా కాదు. ఇప్పుడు చూడండి, నేను ఒక MNC కంపెనీలో ఉద్యోగం చేశాను. అక్కడ మా CEO గారు ఒక మాట అనేవారు, మీకు ఈ నగరములో టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అంతా మన దగ్గరే ఉండాలి, అప్పుడు మన కాంపిటీటర్స్ బలహీన పడిపోతారు. ఇది స్ట్రాటజీ. సో అలా చూసారనుకోండి, భారత్ ఇవాళ ఏం ఆలోచిస్తుంది, ప్రపంచములో ఉండే అత్యుత్తమమైన అస్త్రాలంతా మన వద్దే ఉండాలి. సో ఇప్పుడు ఈ జావలిన్ అంటున్నాను చూసారా, ఇది ఎంత క్రిటికల్ అంటే, ఇప్పుడు రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతాలండి, మీకు అటువైపు పాకిస్తాన్ సరిహద్దులు, మనము పాకిస్తాన్ మీద దాడులు చెయ్యాలి అనుకున్నాం. అప్పుడు మీరు ఈ సుఖాయ్ విమానాలు, రఫేల్ విమానాలు ఇవన్నీ వాడక్కర్లేదండి, నేరుగా ఒక సోల్జర్, ఒక సైనికుడు, అతని చేతిలో ఈ జావలిన్ ఇవ్వండి, మీరు భుజం మీద పెట్టుకుంటే, అంటే ఒక కెమెరాను, ఆ రోజుల్లో పెద్ద కెమెరాలను భుజాల మీద పెట్టుకుంటారు, అలాగే ఈ జావలిన్ని పెట్టుకొని నేరుగా సరిహద్దు దగ్గరికి వెళ్ళి ఒక చెట్టు కింద దాక్కొని, అక్కడ మీకు పాకిస్తాన్ యొక్క సైనికులు కనిపించారు, ఒక 10 మంది కనిపించారు, నేరుగా జావలిన్ని ప్రయోగించారు అనుకోండి, ఇది వెళ్ళి టోటల్గా క్యాంపును ధ్వంసము చేయగలదు. దీనికి ఏ ట్యాంకులు అక్కర్లేదు, మీకు హౌవిట్జర్స్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఒక సైనికుడు, అతని చేతిలో ఒక జావలిన్, అందులో నుంచి వెళ్ళే మిజైల్. అలాంటి ఒక టెక్నాలజీని అమెరికా వాళ్ళు యుక్రెయిన్కి ఇచ్చారు. మీరు కొన్ని వీడియోస్ చూడొచ్చు, రష్యా వాళ్ళ ట్యాంకులు అలా వెళుతూ ఉంటాయి, సడన్గా అక్కడ ఎక్కడి నుంచో ఒక యుక్రెయిన్ సైనికుడు ఈ జావలిన్ని పట్టుకుంటాడు, ఎక్కడో దాక్కుంటాడు, ఆ రష్యా యొక్క ట్యాంక్ పైన ప్రయోగిస్తాడు, అది పేలిపోతుంది.
సో ఇది ఎవరు ఊహించరు. ఒక సైనికుడు చేసే పని, అతని ధైర్య సాహసాల మీద ఒక ట్యాంక్ యొక్క లైఫ్ ఆధారపడి ఉంది చూడండి. సో అలాంటిది ఇవాళ మనము 100 అంటే ఇప్పుడు ఈ ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తరువాత ఆపరేషన్ సింధూర్ 2 దీనిని మొదలు పెట్టబోతున్నామా? ఏ లెవెల్లో ఉంటుంది? మనము డైరెక్ట్గా మన యుద్ధ వాహనాలు, విమానాలు అనండి, ట్యాంకులు అనండి, బ్రహ్మోస్ అనండి, S-400 వాడతాము కదా. అలా కాకుండా మనము ఈ తీవ్రవాదుల క్యాంపులు ఇది చేసామండి. ఆపరేషన్ సింధూర్లో ఇదే పని మనం చేసాం. అంటే మన వద్ద కూడా ఈ ఎక్స్కాలిబర్ లాంటి ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ ఉన్నాయి. కానీ ఇండియన్ ఆర్మీ ఏం చెప్తుంది? మనకు హైయెస్ట్ లెవెల్లో ద మోస్ట్ ప్రిసైజ్గా పనిచేసే, అంటే డైరెక్షన్ని కూడా మార్చుకోగలిగే షెల్స్ అనంటే మిజైల్స్ మనకు కావాలి. ఇది వరల్డ్లో బెస్ట్. అమెరికా వాడి వద్ద ఉన్నది వరల్డ్లో బెస్ట్. ఇది మాకు కావాలి. ఇవాళ ఇది అవసరం. ఎందుకండి మీకు అవసరము? ఒక పెద్ద మిస్టరీ. అంటే మనము ఈ జావెలిన్స్ని తీసుకువెళ్ళి, అలాగే ఈ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ని తీసుకువెళ్ళి పాకిస్తాన్ యొక్క ఈ తీవ్రవాద క్యాంపులు, అట్ ది సేమ్ టైం మనం గమనించాల్సింది బంగ్లాదేశ్. ఈ బంగ్లాదేశ్ మనం విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే వాడేదో చిన్న దేశం, అటు నుంచి పరిగెట్టి భారత్లోకి వచ్చే వాళ్ళే ఉంటారు తప్ప మన వాళ్ళు ఎవరు అటు వెళ్ళరు. వాడికేం పెద్ద సైన్యము లేదు, పెద్దగా ట్యాంకులు ఏమీ లేవు. అలాంటిది వాడిని మనం ఎప్పుడు పట్టించుకోం. కానీ ఇవాళ ఈ పాకిస్తాన్ వాడు ఏం చేస్తున్నాడు? బంగ్లాదేశ్ ద్వారా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. కాబట్టే మనము అమెరికా వద్ద ఇలాంటి ఆర్డర్ ప్లేస్ చేసామా? అంటే ఏంటి? మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ మెల్లమెల్లగా బంగ్లాదేశ్ వద్దకు వెళ్ళి అక్కడ మీకు ఏమైనా తీవ్రవాద నిలయాలు ఉంటే, క్యాంపులు ఉంటే, అలాగే వాళ్ళ మిలిటరీ ఇన్స్టాలేషన్స్, సో వీటిపై దాడులు చేయడానికి మనం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నామా? పెద్ద పెద్ద వాహనాలు వద్దు, పెద్ద పెద్ద మిజైల్స్ వద్దు. ఈ చిన్నపాటి అస్త్రాలను పెట్టుకొని ఒకవైపు బంగ్లాదేశ్, ఇంకొక వైపు పాకిస్తాన్ వీళ్ళ తీవ్రవాదులు సైనికులను అక్కడ నుంచి తరిమి వేయడానికి ఎవరికీ తెలియదండి. మీడియాలో ఎక్కడా ఎటువంటి వార్తలు రావు. మనము ఏం చెయ్యాలో సీక్రెట్గా ఈ పని చేసేయవచ్చని చెప్పి ఇండియన్ ఆర్మీ ఇవాళ భావిస్తుందా? నాకైతే ఇలాంటి డౌట్సే వస్తున్నాయి. కానీ ఇందులో ఉండే విషయాన్ని మీరు చూడాలి. మనము ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన తరువాత డాక్టర్ ఒమర్ అన్నాము, అలాగే అల్ఫలా యూనివర్సిటీ గురించి మాట్లాడాము, మీకు ఫరీదాబాద్, మీకు పుల్వామా, జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాం. ఇక ఇంటర్నేషనల్ లెవెల్లో చూసాము అనుకోండి, అమెరికా, CIA, టర్కీ, పాకిస్తాన్, తరువాత బంగ్లాదేశ్, ఢిల్లీ దాకా వచ్చాం. ఇప్పుడు అదే అమెరికా వద్ద ఒరే మీరు ఎంత అని చెప్పడానికి మీ ఆయుధాలను కొనుక్కొని, మీ వద్ద ఆయుధాలు కొని మీ మిత్రుల మీదే మేము విరుచుకుపడతాము, నువ్వు ఏమైనా చెయ్యగలవా అని చెప్పడానికి, అంటే ఒక చిన్న హింట్, ఒక సింబల్. అమెరికా వాడే ఈ కుట్ర పన్నేడు అనేది మనకు తెలుసు. అదే అమెరికా వద్ద ఈ ఆయుధాలు కొని వాడి మీదే ప్రయోగిస్తే ఎలా ఉంటుందని మనం ఆలోచిస్తున్నామా? ఇదేమైనా రష్యా వాళ్ళ ఇన్పుట్సా? రేపు పుతిన్ గారు వచ్చినప్పుడు మనము నవ్వుకుంటూ ఇలాంటి విషయాలు చర్చిస్తామా? ఎందుకంటే మీకు బిగ్ టికెట్ వ్యవహారాలంతా రష్యాతో ఉన్నప్పుడు ఒక 100 జావెలిన్లు అమెరికా వాడి వద్ద కొని అంతా కూడా క్లియర్ అయిపోయింది. మన మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ, నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్ అని అంటూనే వాడి కుట్రను ఆపడానికి, వాడిపై తిరగబడడానికి భారత్ ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందా అనేది నాకైతే వచ్చిన డౌట్. లేకపోతే ఇంత ఎమర్జెన్సీలో అర్జెంటుగా 100 జావెలిన్స్ మాకు పంపించండి, చాలా పనులు ఇక్కడ ఉన్నాయంటే ఏంటండి మీ పనులు? ఐదర్ పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్. ఆ రోజులు అందరూ చైనా కోసం అనుకున్నారు, లడాక్ వద్ద మోహరించడానికి అనుకున్నారు. కానీ చైనా వాడు మనతో యుద్ధము చేయడనేది చాలా చాలా క్లియర్. కాబట్టి ఈ జావెలిన్స్ అలాగే ఎక్స్కాలిబర్ ఆర్టిలరీ ప్రొజెక్టైల్స్ వీటిని మనము అమెరికా వద్ద ఎందుకు కొంటున్నాము? ఇది పాకిస్తాన్ కోసరమా, బంగ్లాదేశ్ కోసరమా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.